వరుస ఫ్లాపులు వెంటాడుతున్నప్పుడు బాలయ్య బాక్స్ ఆఫీస్ స్టామినాని బయటపెట్టిన బ్లాక్ బస్టర్ గా అఖండ అంటే అభిమానులకే కాదు, మూవీ లవర్స్ కి సైతం ఒక స్పెషల్ మెమొరీ. అక్కడి నుంచి వెనుదిరిగి చూసే అవసరం లేకుండా బాలకృష్ణ వరుస హిట్లతో దూసుకుపోతూనే ఉన్నారు. వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా ప్రతి ఒక్కటి విజయం అందుకున్నవే. ఇంతటి ట్రాక్ రికార్డ్ వేసిన అఖండాకు సీక్వెల్ అంటే అంచనాలు మామూలుగా ఉంటాయా? దర్శకుడు బోయపాటి సీనుతో ముచ్చటగా నాలుగోసారి జట్టు కట్టిన బాలయ్య ఈసారి మరింత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందే టీజర్ ని కానుకగా ఇచ్చారు. కథ ఏంటో రివీల్ చేయకపోయినా బొమ్మ ఏ స్థాయిలో ఉండబోతోందో విజువల్స్ ద్వారా చిన్న శాంపుల్ అయితే చూపించారు. ఎత్తైన మంచు కొండల్లో నిలువున రౌద్రం నిండిన అఘోరా వంటి మీదకు పదుల సంఖ్యలో మెషిన్ గన్లు పట్టుకున్న శత్రువులు దాడి చేస్తారు. వాళ్లను అంతమొందిస్తూ దీనికి కారణమైన వాడికి వార్నింగ్ ఇచ్చే సీన్ లో అఖండ విశ్వరూపం చూపించారు. మొదటి భాగం గెటప్ లో చివరి షాట్ లో చూపించగా మిగిలినదంతా కొత్తగా ఉంది. బాలయ్య దుస్తులు, ఆయుధాలు అన్ని మారిపోయాయి. అంచనాలకు తగ్గట్టే బోయపాటి సీను అఖండ 2తో తాండవం చేయించబోయే బీభత్సాన్ని అభిమానులకు కిక్కిచ్చేలా అందించాడు. ఎముడైనా సరే శివాజ్ఞ లేనిదే ఏం చెయ్యలేరనే సంభాషణతో కాన్సెప్ట్ ఏంటో చూచాయిగా చెప్పారు. ఆది పినిశెట్టి కళ్లను మాత్రమే రివీల్ చేసి గెటప్ దాచేశారు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఊహించినట్టే కంటెంట్ కు తగ్గట్టు ఎలివేషన్లు పెంచేలా సాగింది. ఇతర కాస్టింగ్ ఎవ్వరిని చూపించలేదు. విడుదల తేదీ విషయంలో జరుగుతున్న చర్చలకు చెక్ పెడుతూనే సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు మరోసారి ధృవీకరించారు. సో పవన్ కళ్యాణ్ ఓజీతో క్లాష్ ఆన్ లో ఉన్నట్టే.